ఈరోజు సాలూరా గ్రామంలో మరి సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో మరి ఊరేగింపు ప్రారంభోత్సవం అనేది గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఇప్పుడే విగ్రహాన్ని ఊరేగింపులో అందరు గ్రామస్తులు మరి మహిళలు ఈ చిన్నలు పెద్దలనే తేడా లేకుండా అందరు కలిసికట్టుగా మరి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే ప్రోగ్రాం చేసిండ్రో మరి మనం ఈ టైంకు లేపుకున్నాం. అందరు ఉంటారు, పొద్దున్నే లేపితే ఊరంతా చుట్టూ తిరిగి అందరు దర్శనం చేస్తుంది. సాయంత్రం వచ్చేసరికి ఈడ లడ్డు వేయడం పాట మళ్ళా ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ ప్రతి ఒక్కళ్ళు వీక్షించి చూసి మరి ఏదైతే గణనాథుడికి ఈరోజు మనం ఏవైతే ఊరేగింపు చేస్తామో అందరు దర్శనం చేసుకొని మరి ఏదైతే గణనాథుడికి మేము ఒకటే మొక్కులు చెల్లిస్తామో అందరు సుఖ సంతోషాలతో ఉండాలో, అందరు పిల్లలు కూడా పాడే పంటలు మంచిగా పండి మరి అందరికీ చాలా సంతోషంగా ఉండి ఆరోగ్యం చాలా ఉండాలని ఒకటే వేడుకుంటూ మరి అందరు ఈరోజు లేడీస్ మరి ఏదైతే కోలాటలతో కానీ మరి ఏదైతే మంగళారతులతో కానీ మరి అదేవిధంగా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు తేడా లేకుండా అందరూ డాన్సులతోనే మరి వినాయక చవితి ఊరేగింపులో పాల్గొని అందరూ సంతోషంగా పాల్గొని ఏ ఇబ్బంది లేకుండా అందరికీ దేవుడు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బోలో విఘ్నేశ్వర మహారాజ్. గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ
శివసాయి గణేష్ మండలి కమిటీ వారు ఈరోజు నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిమజ్జనంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ కోలాహలంతో ఆటలాడుతూ మంచిగా భజనలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఈ గణేష్ని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్నారు. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి శివసాయి గణేష్ మండలి కమిటీ వారు ఉదయంనే పొద్దున నిమజ్జనానికి తీసుకెళ్లి సాయంత్రము 8 గంటల లోపు నిమజ్జనం చేయడానికి వారు నిశ్చయించారు. ఎందుకంటే పొద్దున సమయంలో అందరూ దర్శనం చేసుకొని అందరికీ ఆ గణేశుడి యొక్క అనుగ్రహం ఉండాలని, మన సాలూర గ్రామం పైన ఆ గణేశుడి అనుగ్రహం ఉండి పాడి పంటలు పశువులు అన్ని ఆరోగ్యంతో ఉండి ఎల్లప్పుడూ మన సాలూర గ్రామాన్ని ఆ గణేశుడు చల్లగా చూడాలని కోరుతూ ఈ సాలూర గ్రామంలో ఈ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. సాలూర మండలి నుండి గణేష్ భక్తులు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు 11 గంటలకు గణపతిని విఘ్నాన్ని లేపేసి మరి ఆటపాటలతో రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం పూట పొద్దున్న 11 గంటల నుండి పూజలతో పునస్కారాలతో ఈరోజు సాలూర మండలం శివసాయి గణేష్ మండలి తరఫు నుండి మాట్లాడుతున్నాము. అలాగే ఈరోజు మన సాలూర మండలికి విచ్చేసి పోలీస్ బృందం సిఐ గారు ప్రత్యేకంగా వచ్చి ప్రతి గణేష్ మండలిలో ప్రతి ఒక్కరికి సహకరించి మంచి చెడులు కనుక్కున్నందుకు పోలీస్ బృందానికి చాలా రుణపడి మా సాలూర మండలి తరఫున ఉంటున్నాము. అలాగే ఈరోజు ఏదుందో భక్తి శ్రద్ధలతో సాలూర మండలి వినాయకుని అందరూ ప్రతి ఒక్కరు పూజించి భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ భక్తులందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గణేశుడు ప్రతి సంవత్సరం మా సాలూర మండలిని ప్రతి భక్తుల ఎమ్మటి ఉండి మా యొక్క భక్తులందరూ సాలూర మండలానికి కాపాడుతూ పాడి పంటలతో సాహసాలతో అందరికీ మంచిగా చూడాలని చేసి ఆ పట్టణంలోని మా సాలూర గ్రామంలో సార్వజనిక గణేష్ మండలి సోమేశ్వరం మందిర ఆధ్వర్యంలో 11 రోజులు అంగరంగ వైభవంగా పూజలు చేసి భజనలు చేసి ఈరోజు అందరు గ్రామస్తులు ఐక్యంగా ఆటపాటలతో నిమజ్జనానికి ఊరేగింపు జరుగుతూ ఉంది. ఊరేగింపు సాయంత్రం నిమజ్జనం మంజీరా నదిలో చేయడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం మా ఊళ్ళో ఊరందరూ ఐక్యంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మా ఊరికి ఈ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని, పాడి పంటలు చల్లగా ఉండాలని సాలూరాలో గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సాలూరాలో యువత, గ్రామ పెద్దలు, అక్కలు, చెల్లెలు అందరూ కలిసి సామూహికంగా ఐక్యమత్యంతో ఈ నిమజ్జన ఉత్సవంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదములు. ఆ విఘ్నేశ్వరుడు మా సాలూర గ్రామ ప్రజలందరికీ